చాలా మంది జనాలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు కథనాలను నమ్మి మోసపోతున్నారు. తప్పుడు వార్తలను నమ్మి, తప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మి మోసపోతున్నారు. సరే, యుద్ధ వాతావరణం ఉంది, ఇతర దేశాల వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో గ్యాస్ ఇక్కడ తయారు కాదు మన భారతదేశంలో, పెట్రోల్ డీజిల్ కూడా మన భారతదేశంలో తయారు కాదు, వేరే దేశంలో తయారవుతుంది కాబట్టి అక్కడ నుండి రావాలి, సముద్ర మార్గంలో వస్తుంది. సముద్ర మార్గంలో వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. కాకపోతే యుద్ధ వాతావరణంలో షిప్ యార్డ్ల పైన యుద్ధం జరిగింది, బాంబులు వేసిర్రు. తర్వాత గ్యాసు తయారీ కంపెనీల పైన బాంబులు వేసిర్రు, పెట్రోల్ తయారీ కంపెనీల పైన బాంబులు వేసిర్రు. కానీ ఇతర దేశం నుండి రావాల్సినటువంటి పెట్రోల్ టన్నల్ రూపంలో మనకు వస్తున్నాయట. మన దేశానికి టన్నల్ రూపంలో వస్తున్నాయి, టన్నల్స్ ఉంటాయి కింద, ఆ టన్నల్ రూపంలో మనకు వస్తున్నాయి. షిప్పులు కూడా వస్తున్నాయి, షిప్పులలో కూడా మన పెట్రోల్ మనకు వస్తుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ కొరత లేదు. వందల కార్లు ఇగో వేడి చేస్తామని, కార్లు, జాబర్లు, కార్లు, ఇగో ఐటీ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఇట్లా వేడి చేస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. వీళ్ళందరిగో దాదాపు కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ పెట్టుకొని వేడి చేస్తూ ఉన్నారు పెట్రోల్ కోసం. ఆ బంకులో కాకపోతే ఇంకో బంకులో ఉంటుంది, ఒక బంకులో స్టాక్ లేకపోతే ఇంకో బంకులో స్టాక్ ఉంటుంది, ఇక్కడ కాకపోతే ముంగడి పోతే ఇంకో దగ్గర ఉంటుంది. ఇది కేవలం సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే, ఇది ఒక స్టంట్ సోషల్ మీడియాలో. దీన్ని నమ్మి మోసపోయారు అనుకో ఇబ్బంది పడతారు. చూడు ఎంత విచిత్రమో, చదువుకున్నోడు గట్లనే తయారయ్యారు, చదువు లేనోళ్ళు గట్లనే తయారయ్యారు. ఏదో లేదు, పెట్రోల్ లేదు, కథం పెట్రోల్ బంక్లకు జొరుడు. అట్లా నమ్మొద్దు కదా. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో కొన్నిటిని నమ్మొద్దు. అసలు రియాలిటీ తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. గంత కొరత ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇగో నేను అబద్ధం ఎందుకు చెప్తా, వాళ్ళు రాసినటువంటి లేఖనే తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్. ఇక వాళ్ళు చెప్తున్నారు సప్లై చైన్స్ ఆర్ ఫంక్షనింగ్ నార్మల్లీ అట, నార్మల్గానే ఉన్నది. అవాయిడ్ ప్యానిక్ బయ్యింగ్, ప్యానిక్ వద్దంటున్నారు. డు నాట్ స్టోర్ ఫ్యూల్ ఇన్ అన్ఆథరైజ్డ్ కంటైనర్స్ అట. అసలు కంటైనర్స్లో మీరు ఏం చేయకుర్రి, అనవసరంగా క్యాన్లలో గిన్లలో పట్టకుర్రి. పర్చేస్ ఫ్యూయల్ ఓన్లీ యాజ్ పర్ యువర్ రెగ్యులర్ నీడ్స్. మీకు ఎంత కావాలో గంతనే మీరు ఫ్యూయల్ పట్టించుకోర్రి, అంటే పెట్రోల్ డీజిల్ పట్టించుకోరి, అంతకు మించి వద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లెట్స్ వర్క్ టుగెదర్ టు ప్రివెంట్ ఇన్కన్వీనియన్స్ అండ్ ఇన్ష్యూర్ సేఫ్టీ ఫర్ ఆల్. డు నాట్ బిలీవ్ ఆర్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే రెస్పాన్సిబుల్.